హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ 9th చాప్టర్ టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్ నుండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ 9.1 నుండి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 4 ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేసుకుందాము. సో సెకండ్ ప్రాబ్లమ్ చెప్పుకునే ముందు ఒక థీరం యొక్క స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అది మనకి ఇక్కడ యూజ్ అవుతుంది అందుకని. సో థీరం 9.1 మాట మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ప్రూఫ్ అవసరం లేదు. ఆ థీరం మనకి ఏం చెప్తుందంటే, ఒక సర్కిల్ ఉన్నప్పుడు ఒక సర్కిల్కి ఒక టాంజెంట్ డ్రా చేస్తే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కదా ఇది. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ నుండి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుండి నువ్వు ఏదైనా ఒక లైన్ని పాస్ చేస్తే ఈ టాంజెంట్కి నువ్వు పాస్ చేసిన లైన్కి మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది. అదే మనకి థీరం 9.1 యొక్క స్టేట్మెంట్. ఓకేనా ఫ్రెండ్స్? అక్కడ థీరం 9.1లో ఏమంటాడంటే దీన్ని రేడియస్ అని అంటాడు. అంటే మనం పాస్ చేసే స్ట్రైట్ లైన్ని రేడియస్ అని అంటాడు. కోర్స్ ఇది కూడా మనం ఈ డిస్టెన్స్ రేడియస్గా కన్సిడర్ చేస్తాం కదా, ఆ విధంగా అన్నట్టు అక్కడ మనకి ఇవ్వడం జరిగిందన్నమాట థీరం 9.1లో. బట్ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అయితే ఏంటి, ఏదైనా ఒక టాంజెంట్ సర్కిల్కి డ్రా చేసినప్పుడు ఆ సర్కిల్ యొక్క సెంటర్ నుండి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుండి ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ పాస్ అయితే, లేదా లైన్ సెగ్మెంట్ వస్తే, లేదంటే స్ట్రైట్ లైనే పాస్ అయితే యాంగిల్ అనేది 90 degrees ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ చూద్దాం. ఇక్కడ ఈ సమ్ము అండ్ ఫోర్త్ సమ్ము ఒకేగా ఉంటాయండి. ఇవి మీకు ఎక్కువగా 2 మార్క్స్కి అడుగుతారు, ఒక్కొక్కసారి 4 మార్క్స్ కూడా అడుగుతూ ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ ఇవి. అండ్ ఇవి మీకు పాలిటెక్నిక్ ఎగ్జామ్గా కూడా వస్తూ ఉంటాయి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ మోడల్. ఒక్కొక్కసారి 1 మార్క్ కూడా అడుగుతూ ఉంటారు. ఇవి కొంచెం లెంతీగా ఉన్నా కానీ ఈజీ, ఒకసారి చూసేయండి. ఏ టాంజెంట్ పీక్యూ ఎట్ ఏ పాయింట్, డయాగ్రామ్ ఏమి ఇవ్వరు మనకు, ఓన్లీ క్వశ్చన్. ఓకేనా, క్వశ్చన్ నుంచి మనం డయాగ్రామ్ ఫామ్ చేసుకోవాలి. లైక్ సిమిలర్ ట్రయాంగిల్స్లో కూడా మనం ఆల్రెడీ చేసాం. క్వశ్చన్ ఇచ్చేస్తే దాన్ని డయాగ్రామ్ వేసుకున్నాం అన్నమాట. ఏ టాంజెంట్ పీక్యూ, ఫస్ట్ టాంజెంట్ అనగానే మనకి వెంటనే సర్కిల్ ఒకటి ఉండాలి, టాంజెంట్ ఒకటి డ్రా చేయాలి. ఓకేనా, టాంజెంట్ కూడా ఇలా డ్రా చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ని టాంజెంట్ అనే వర్డ్ వినగానే సరే. ఏ టాంజెంట్ పీక్యూ అట్ ఏ పాయింట్ పీ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 centimeters. అంటే మనం ఆల్రెడీ సర్కిల్ డ్రా చేసుకున్నాము. సర్కిల్ డ్రా చేసుకున్న వెంటనే మనకి సెంటర్ అనేది ఒక పాయింట్ ఉంటుంది, రేడియస్ అనేది కూడా ఉంటుంది. రేడియస్ ఎంత ఇచ్చారండి, 5 centimeters అని ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ రేడియస్ మనం ఏది తీసుకుంటామంటే జనరల్గా ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఇప్పుడు ఒక టాంజెంట్ డ్రా చేసినప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుండి ఈ సెంటర్కి ఇది మనం రేడియస్గా కన్సిడర్ చేస్తామన్నమాట. అంటే ఇది మనకి ఎంత ఇచ్చారండి, 5 centimeters అని ఇచ్చారు. అండ్ ఏ టాంజెంట్ పీక్యూ అని అన్నారు. అదేంటి మరి, టాంజెంట్ అంటే స్ట్రైట్ లైన్ కదా, దాన్ని పీక్యూ అని ఎలా చెప్తారు అంటే, కోర్స్ మన స్ట్రైట్ లైన్ కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఎలా ఉందనుకోండి. సో దిస్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఏబి అని రాయొచ్చు. ఈ స్ట్రైట్ లైన్ మనం ఏబి అని చెప్పి ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే టాంజెంట్ కూడా స్ట్రైట్ లైన్ కదా, మరి దాని రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా ఇలాగా. ఒక స్ట్రైట్ లైన్ ఉందని మనం రాయాలి అంటే, ఇప్పుడు గ్రాఫ్లోని ఒక పాయింట్ ఉంది అని చెప్పినామంటే దాని యొక్క ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ రాయాలి. అది దాని యొక్క అడ్రస్. అలాగే మాట ఇక్కడ కూడా. సో అలా పీక్యూ అని అన్నారు. మరి పీ ఇక్కడ, క్యూ ఇక్కడ పెట్టుకోవాలి అంటే పీక్యూ ఎట్ ఏ పాయింట్ పీ ఆఫ్ ఏ సర్కిల్ అని అన్నాడు. అంటే పీ అనేది సర్కిల్ మీద ఉన్న పాయింట్, అంటే దిస్ ఈజ్ పీ. ఇంకా క్యూ అనేది ఇక్కడ ఎక్కడో బయట ఉంటుంది ఎక్స్టర్నల్ నుంచి. ఓకేనా, ఆఫ్ రేడియస్ 5 centimeters మీట్ ఏ లైన్ త్రూ ద సెంటర్ ఓ. సెంటర్ నుండి ఒక లైన్ పాస్ అవుతుందంట. అంటే ఈ విధంగా అని అనుకుందాం అంతే, జస్ట్ ఇది. ఓకేనా, ఒకసారి చూడండి. ఏ టాంజెంట్ పీక్యూ అట్ ఏ పాయింట్ పీ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 centimeters మీట్స్ ఏ లైన్. ఇంతకీ ఏది మీట్ అవుతుంది, ఈ టాంజెంట్ అనేది మీట్ అవుతుంది. దేన్ని మీట్ అవుతుంది, మీట్స్ ఏ లైన్. ఏ లైన్ని, త్రూ ద సెంటర్ ఓ. సెంటర్ ఓ నుండి ఒక లైన్ పాస్ అవుతుంటే ఈ లైన్ మీట్ అయిందంట. ఏది, టాంజెంట్. ఎక్కడ మీట్ అయింది, సెంటర్ త్రూ ఓ. అంటే ఈ లైన్ ఓ నుండి పాస్ అయ్యే లైన్ని ఈ టాంజెంట్ క్యూ దగ్గర మీట్ అయింది. అంటే సో దిస్ ఈజ్ క్యూ. ఓకేనా, అంటే మీకు అర్థం కోసం చెప్తున్నాను, ఇంతగా అవసరం లేదు, బట్ మీకు తెలియాలి కదా నేను ఎక్కడ డయాగ్రామ్ చేశాను అన్నది. సో క్యూ దగ్గర మీట్ అవుతుందంటే, సో దట్ ఓ క్యూ ఈజ్ ఈక్వల్ టు 12 centimeters.
సో ఇది 12 సెంటీమీటర్స్, రేడియస్ 5 సెంటీమీటర్స్. అండ్ ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. అదేంటి 90 ఎందుకు ఉంటుంది? ఇందాక థీరం చెప్పాను కదండి. ఇదిగో సెంటరు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, దీని నుండి పాస్ అయ్యేటువంటి లైను అని అనుకోండి పోనీ మీకు అర్థం అవ్వడం కోసం. ఇప్పుడు 90 కదా. సో మనం ఇలా లైన్స్ అయ్యి వేసుకుంటే డయాగ్రామ్ చూడడానికి అందంగా ఉండదు కాబట్టి ఈ ఎక్స్టెన్షన్స్ మనం వేసుకోం. డైరెక్ట్గా చిన్న లైన్ సెగ్మెంట్గా మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇదే మనకి డయాగ్రామ్. ఇది కూడా ఇది అంతే. ఇలా డయాగ్రామ్ ఫామ్ చేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకే క్వశ్చన్ ఏమి అడిగారు? ఫైండ్ పీక్యూ. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్. అదేంటి ట్యాంజెంట్ స్ట్రైట్ లైన్ కదా, స్ట్రైట్ లైన్ యొక్క లెంత్ ఎలా చెప్తామంటే అఫ్ కోర్స్ ఇది ఈ 2 పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ మనం లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ అని చెప్పొచ్చు. ఓకే, గివెన్ ఏ సర్కిల్ విత్ ద సెంటర్ O అండ్ రేడియస్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. PQ is the tangent and OQ is equal to 12 centimeters. ఇది క్వశ్చన్ ఇచ్చిన ఇన్ఫర్మేషనే కదండి. నెక్స్ట్ బై నోన్ థియరం ఇక్కడ 90 degrees ఉంటుంది అని రాశాను అంతే. ఇక్కడ అంటే డైరెక్ట్గా యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని రాసేసినా పర్లేదు, లేదంటే OPQ ఈజ్ ఈక్వల్ టు 90 అని రాసినా పర్లేదు. బెస్ట్ ఏంటంటే ఇలా రాయడమే బెటర్, OPQ అని చెప్పి. ఓకే, నౌ ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అంతా పక్కన పెట్టేస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంతే కదండి. ఒక యాంగిల్ 90 degrees అయిపోయింది. ఇక్కడ మీకు అర్థం అవడం కోసం నేను ఏం చేస్తానంటే ఇలా ఉన్న ట్రయాంగిల్ని, ఫర్ సపోజ్ ఈ ట్రయాంగిల్ ఇలా ఉందని అనుకుందాం, ఇది ఇలా ఉందని అనుకుందాం, దీన్ని ఇలాగా రొటేట్ చేస్తున్నాను ఎందుకంటే మీకు అర్థం అవడం కోసం. దీన్ని ఇలా రొటేట్ చేసినప్పుడు ఇది పైకి వస్తుంది, ఇది ఇటు సైడ్కి వెళ్తుంది, P కిందకు వస్తుంది, OPO. ఓకేనా? ఇప్పుడు ఎంత మెజర్మెంట్స్ వేసుకోండి. OQ 12, OP 5. మనం ఏం కనిపెట్టాలి? PQ కనిపెట్టాలి. సో ఇక్కడ ఏం యూజ్ చేయొచ్చు? పైథాగరస్ థియరం. బై పైథాగరస్ థియరం హైపోటెనస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంటే OQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PQ స్క్వేర్ ప్లస్ PO స్క్వేర్, లేదంటే OP స్క్వేర్. OQ అంటే ఎంతండి? 12 స్క్వేర్, దట్ ఈక్వల్ టు PQ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ప్లస్ OP స్క్వేర్. OP అంటే ఎంతండి? 5, సో 5 స్క్వేర్. 12 స్క్వేర్ అంటే 12 ఇంటూ 12 అంటే 144, దట్ ఈక్వల్ టు PQ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5, దట్ ఈక్వల్ టు 25. సో ఇప్పుడు ఈ 25 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసేస్తే కనుక -25, 144 మైనస్ 25 అయితే 119 ఈజ్ ఈక్వల్ టు PQ స్క్వేర్. PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 119. అంటే PQ ఎంత అవుతుంది? స్క్వేర్ని అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ వస్తుందండి. స్క్వేర్ రూట్ ముందు ప్లస్ ఆర్ మైనస్ కూడా వస్తుంది, కానీ మనం నెగిటివ్ వాల్యూ ఇక్కడ అసలు వెయ్యం. ఎందుకంటే PQ అనేది లెంత్ ఉంటే పాజిటివ్ ఉంటుంది, లేదా అయితే నెగిటివ్ అయితే ఉండదు కదా, అందుకని. ఓకేనా? సో డైరెక్ట్గా PQ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 119 సెంటీమీటర్స్, ఎందుకంటే మనకి సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి. సో నోట్ చేసుకోండి, కంప్లీట్ అయిపోయినట్టే. డయాగ్రామ్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. డయాగ్రామ్ నుంచే మనం సమ్ రాయగలము, అదే సమ్ చేయగలము. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఇది కూడా 2 మార్క్స్కి ఎక్కువ అడుగుతూ ఉంటారండి. సో ఒకసారి క్వశ్చన్ చదువుకుంటే, డ్రా ఏ సర్కిల్ అండ్ 2 లైన్స్. ఫస్ట్ మనం ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేయాలి అండ్ 2 లైన్స్ డ్రా చేయాలి. ఓకేనా? అది మైండ్లో పెట్టుకుందాం. 2 లైన్స్, డ్రా ఏ సర్కిల్ అండ్ 2 లైన్స్ ప్యారలల్ టు ఏ గివెన్ లైన్. అంటే ఇక్కడ మనం 3 లైన్స్ డ్రా చేయాలి ఫస్ట్ని, ఎందుకంటే ఇక్కడ ఒక గివెన్ లైన్ అన్నది ఒకటి అండ్ 2 లైన్స్ మనం డ్రా చేయాల్సినవి ఒకటి, సర్కిల్ ఒకటి. చెప్పాలంటే ఈ లైన్ కూడా మనమే డ్రా చేసుకోవాలి. అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం డయాగ్రమెటికల్గా చూపించాలన్నమాట. ఓకేనా? సచ్ దట్ వన్ ఈజ్ ఏ టాంజెంట్ అండ్ అదర్ ఏ సీకెంట్ టు ద సర్కిల్. అంటే ఇప్పుడు ఒక సర్కిల్ మనం డ్రా చేయాలండి, ఒక లైన్ డ్రా చేయాలి అండ్ ఇప్పుడు 2 లైన్స్ మనం డ్రా చేయాలి. ఆ రెండు కూడా దీనికి ప్యారల్గా ఉండాలి. అండ్ మనం ఇక్కడ 2 డ్రా చేస్తున్నాం కదా, అందులో ఒకటి ఈ సర్కిల్కి టాంజెంట్ అవ్వాలి, ఇంకొకటి ఒక సీకెంట్ అవ్వాలి. అంటే మీకు అర్థమయ్యేగా చెప్పాలంటే ఫస్ట్ ఒక సర్కిల్ ఈ లైన్ డ్రా చేసేద్దాం. ఆ లైన్ మేబీ ఇలా ఉందని అనుకుందాం. ఇలాగే ఉండాలా, ఇలా ఉండకూడదా, లేదంటే కొంతమందికి ఇలా ఉండకూడదా అంటే ఎలాగైనా ఉండొచ్చండి. బట్ మీకు అర్థం అవడం కోసం సింపుల్గా అయిపోయేలాగా ఇలా ఉండేగా అని చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు 2 లైన్స్ డ్రా చేయాలంట. ఆ 2 లైన్స్ కూడా దీనికి ప్యారల్గానే ఉండాలంట. అండ్ 1 ఈజ్ ఏ టాంజెంట్, దీనికి ఒకటేమో టాంజెంట్ అవ్వాలి, ఇంకోటేమో సీకెంట్ అవ్వాలి. ఓకేనా? సింపుల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక సీకెంట్ డ్రా చేయండి.
ఇక ఒక స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ చేసేలాగా, ఎందుకంటే ఇదే కదా సీకెంట్. ఇప్పుడు ఒక ట్యాంజెంట్ మీకు అర్థమైపోద్ది ఈ పాటికి. ట్యాంజెంట్ ఎక్కడ డ్రా చేస్తారు? సో ఇక్కడ ఒక పాయింట్ జస్ట్ మార్క్ చేసి అందంగా పెన్సిల్తో ఈ విధంగా డ్రా చేసాను. సో ఇది కొంచెం వంకర వచ్చింది, ఓకేనా. ఇవి నేను ఇప్పుడు నార్మల్గా మార్కర్తో డ్రా చేసేసినట్టు మీకు పెన్సిల్తో డ్రా చేసేయద్దు. అందంగా ఒక చిన్న సర్కిల్ డ్రా చేయండి. ఎంత ఏమి ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి ఎంతైనా పర్వాలేదు. నెక్స్ట్ ఒక స్ట్రైట్ లైన్ ఎలా స్కేల్తో డ్రా చేయండి. నెక్స్ట్ ఒక సీకెంట్. నెక్స్ట్ సర్కిల్కి ఫస్ట్ ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుని కరెక్ట్గా ఈ పాయింట్కి టచ్ అయ్యేలాగా ఒక లైన్ డ్రా చేయండి, ఓకేనా. డ్రా చేసిన తర్వాత కొంచెం ఆ రెండింటిగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండేలాగా చేయండి. అర్థమైందండి. ఇప్పుడు చూసుకుంటే ఇది గివెన్ లైన్ ఇక్కడే రాసేయండి. దిస్ ఈజ్ ద గివెన్ లైన్ అండ్ ఇదేంటి టాంజెంట్ అండ్ ఇదేంటి సీకెంట్. సో ఈ మూడు ప్యారల్, దీనికి ప్యారల్గా ఉండాలి రెండు, అండ్ ఒక టాంజెంట్ అవ్వాలి, ఒకటి సీకెంట్ అవ్వాలి. సరిపోయింది కదా. సో సెంటర్ ఓ. సో అంతే. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ కూడా మనం ఆల్రెడీ చేసిన సెకండ్ క్వశ్చన్ లాగే ఉంటుంది. ఒకసారి చూడండి. కాల్క్యులేట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్. సో లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఫస్ట్ సర్కిల్ ఉంది అండ్ సో ఫస్ట్ ఒక సర్కిల్ ఉంది, ఒక టాంజెంట్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఈ టాంజెంట్ యొక్క లెంత్ కనిపెట్టాలి. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఈ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ని లెంత్ ఆఫ్ దిస్ టాంజెంట్ అని ఇందాక ఆల్రెడీ మనం ప్రాబ్లం చేసాం కదా. అలా దీని యొక్క లెంత్ కనిపెట్టాలి. ఫ్రమ్ ఏ పాయింట్ 15 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సర్కిల్ యొక్క సెంటరు అండ్ రేడియస్ని ఎలా తీసుకోమని చెప్పాను. టాంజెంట్ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి ఈ సెంటర్కి మధ్య డిస్టెన్స్ రేడియస్ తీసుకుంటే 9 అన్నాడు. అండ్ ఇక్కడ చూడండి, మనం సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక టాంజెంట్ డ్రా చేస్తున్నట్టు మాట లెక్క, ఓకేనా. అందుకని ఇక్కడ చూడండి, కాల్క్యులేట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్. ఈ టాంజెంట్ ఎక్కడి నుండి? ఫ్రమ్ ఏ పాయింట్ 15 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుండి 15 మీటర్స్ దూరంలో ఉన్న పాయింట్ నుండి ఈ సర్కిల్కి టాంజెంట్ డ్రా చేశాడు అని అర్థం, ఓకేనండి. సో క్వశ్చన్స్ కొంచెం అంటే థియరీ క్వశ్చన్స్ కదా, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, బట్ మీకు ప్రాబ్లం చేసేటప్పుడు తగ్గబట్టు అవుద్ది, ఓకేనా. సరే, ఆ విధంగా నేను డయాగ్రామ్ అయితే ఫామ్ చేసుకున్నానండి. నేను ఆల్రెడీ చెప్పిన థియరం ప్రకారం ఇక్కడ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. సో ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇది సెంటరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుండి పాస్ అయ్యేటువంటి లైన్కి అండ్ ఈ టాంజెంట్కి మధ్య 90 degrees అని చెప్పుకున్నాం. సరే, సో ఏ సర్కిల్ విత్ రేడియస్ 9 సెంటీమీటర్స్. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఓపీక్యూ అనేవి నేను అనుకున్నవి, క్వశ్చన్లు ఇవ్వలేదు ఇందాక ఇచ్చినట్టు. సో ఓ సెంటర్, క్యూ అనేదేమో ఎక్స్టర్నల్ పాయింట్, పి అనేదేమో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఏ సర్కిల్ విత్ రేడియస్ 9 సెంటీమీటర్స్. ఏ టాంజెంట్ పీక్యూ ఫ్రమ్ ఏ పాయింట్ క్యూ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 15 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్. అదే క్వశ్చన్లో ఇచ్చిందే రాసానండి. టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ 15 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అని రాశాను. సో ఇది అవసరం లేదనుకోండి, రాయకపోయినా, ఓకేనా, నో ప్రాబ్లం. బట్ ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ అని రాయండి డయాగ్రామెటికల్గా. నెక్స్ట్ బై నోన్ థియరం సేమ్, మనం ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా పక్కన పెట్టేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసుకుంటే కనుక రొటేట్ చేయండి ఇందాకలాగే, ఈ విధంగా వస్తుంది. మనం పీక్యూ కనిపెట్టాలి. సో 90 degrees మెజర్మెంట్స్ వేసుకుంటే ఓపీ 9, ఓక్యూ 15. సో మనం ఏం కనిపెట్టాలి? ఈ సైడ్ కనిపెట్టాలి. పైథాగరస్ థియరం ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు? హైపోటెనస్ అంటే ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ పిఓ స్క్వేర్. సో ఓక్యూ అంటే ఎంత? 15 సెంటీమీటర్స్. సో ఓక్యూ 15 స్క్వేర్ దట్ ఈక్వల్ టు పీక్యూ అంటే ఎంత మనకి? అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అది మనం చేద్దాం. నెక్స్ట్ ఓపీ అంటే లేదా పిఓ అన్న ఓపీ అన్న ఒకటే కాబట్టి ఓపీ ఈజ్ ఈక్వల్ టు 9 కాబట్టి ఇక్కడ ఓపీ స్క్వేర్ ఉంది కాబట్టి 9 స్క్వేర్. సో 15 స్క్వేర్ అంటే 225 దట్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ అంటే 9 × 9 81. సో ప్లస్ 81 ఇట్స్ ట్రాన్స్ఫర్ చేసేస్తే -81, 225 - 81 అంటే 144. పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 వచ్చింది. స్క్వేర్ నట్స్ ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఈజ్ ఈక్వల్ టు 12. దట్ ఇంప్లైస్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ థియరం, ఇది చిన్నదే. ప్రూవ్ దట్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ అట్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ ఆర్ ప్యారలల్. అంటే సర్కిల్కి, సో దిస్ ఈజ్ ద డయామీటర్ కదా,
ఈ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ దగ్గర డ్రా చేసిన 2 టాంజెంట్స్ కూడా ప్యారల్గా ఉంటాయి అని మనం ప్రూవ్ చేయమంటున్నారు. ఓకేనా? దీనికోసం నేను ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను. డయామీటర్ ఇలా తీసుకోకుండా ఇలా తీసుకున్నానండి. సో ఇది కూడా డయామీటరే కదా. సో నా కన్వీనియంట్ కోసం అలా మీకు అర్థం అవ్వడం కోసం అలా తీసుకున్నాను అనమాట. అఫ్కోర్స్ మనం ఎలా తీసుకుని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే, ఒక్క నిమిషము. ఇక్కడ అంటే డయాగ్రామ్ వేసుకున్నామంటే కొంచెం ఇన్ఫర్మేషన్ రాయాలి, ఎందుకంటే మనం ఓన్గా వేసుకున్నాం కాబట్టి. గివెన్ సర్కిల్ విత్ ద డయామీటర్ ఏబి అండ్ సెంటర్ ఓ. ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను, సెంటర్ ఓ, డయామీటర్ ఇదిగో ఏబి. ఓకేనా? నెక్స్ట్, పీక్యూ ఈజ్ ఏ టాంజెంట్ డ్రాన్ అట్ ఏ. ఈ సర్కిల్కి పీక్యూ అనే ఒక టాంజెంట్ డ్రా చేసాం. ఎక్కడ టచ్ అయ్యాం కదా సర్కిల్కి? ఏ దగ్గర. ఎందుకంటే ఎండ్ పాయింట్స్ దగ్గర టచ్ అవ్వాలన్నాడు కదా. ఎండ్ పాయింట్స్ దగ్గర డ్రా చేసేటువంటి టాంజెంట్స్ అనేవి ప్యారల్ అని అన్నాడు. కాబట్టి ఈ ఎండ్ పాయింట్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయ్యే కదా పీక్యూ అనే టాంజెంట్ డ్రా చేశాను. అలాగే ఇట్ సైడ్ ఎండ్ పాయింట్ ఆర్ఎస్ అనే ఒక టాంజెంట్ డ్రా చేశాను బి అనే దగ్గర. ఇప్పుడు మన గోల్ ఏంటి? ఈ పీక్యూ ప్యారలల్ టు ఆర్ఎస్ అనేది మన గోల్. సరే, సో బై నోన్ థియరం నేను ఆల్రెడీ దీని ముందు ఈ వీడియోలోనే చెప్పాను కదండి. ఒక సర్కిల్కి ఒక టాంజెంట్ డ్రా చేసినప్పుడు ఈ సెంటర్ నుండి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుండి పాస్ అయ్యేటువంటి లైన్ అనేది ఈ టాంజెంట్తో 90 degrees చేస్తుంది అని. అలాగే ఇది సెంటర్, ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, దీని నుండి పాస్ అయ్యే లైనే కదా ఇది. అవునా? ఎక్స్టెండ్ చేసుకుంటే అంటే ఈ లైన్కి ఇది టాంజెంటే కదా. ఈ టాంజెంట్కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందండి? 90. సిమిలర్గా ఇక్కడ కూడా అంతే. సో అదే రాశాను ఇక్కడ. సో బై నోన్ థియరం యాంగిల్ ఓఏక్యూ ఈక్వల్ టు 90, ఓబిఎస్ ఈజ్ ఈక్వల్ టు 90. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 90 + 90 180. సో మనము ఈ రెండు ప్యారలల్ అని చెప్పొచ్చు. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు నార్మల్గా మనం రెండు ప్యారలల్స్ తీసుకుని ఇలా ఒక ట్రాన్స్వర్సల్ తీసుకున్నప్పుడు నార్మల్గా మనకి ఈ రెండు ప్యారలైన్స్ అయితే అప్పుడు మనం ఏం చెప్తాము? సమ్ ఆఫ్ ద 2 ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees అని చెప్తాం. ఇక్కడ ఏంటి? ఈ రెండు అంటే ఇంటీరియర్ యాంగిల్స్ 2 కన్సిక్యూటివ్, సమ్ ఆఫ్ ద 2 కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇస్ 180 అని వచ్చింది. మనకి ఈ కండిషన్ వచ్చింది కాబట్టి ఈ రెండు లైన్స్ ప్యారలల్ అని చెప్తాం. ఈ రెండు అంటే ఈ రెండు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆ విధంగా ఇఫ్ సమ్ ఆఫ్ ద 2 కన్సిక్యూటివ్ యాంగిల్స్ ఈజ్ 180 హెన్స్ ద లైన్స్ ఆర్ ప్యారలల్ అని చెప్పేస్తే సరిపోద్ది. ఓకేనండి? సో ఇది నోట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.